ఏందో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న ఎప్పుడు ఎట్లా మాట్లాడతాడో ఎవ్వరికి తెలియదు. ఎన్నికలకు ముందు వరకు కేసీఆర్ సార్ అన్న కార్ పార్టీ అన్న కండ్ల నిప్పులు పోసుకునేది. కానీ ఎలక్షన్ ప్రచారం నుంచి రూట్ మార్చిండు. కాంగ్రెస్ పార్టీ కంటే కేసీఆర్ ఏమనుకుంటా కొత్త పాట అందుకొని అదే వల్లిస్తున్నాడు. ఎలక్షన్ ప్రచారంలో కూడా మా సర్కార్ రాకున్నా మంచిదే గానీ కేసీఆర్ సర్కారే నయము, కాంగ్రెస్ సర్కారే వద్దు అనుకుంటా మాట్లాడిండు. ఇలా ఓ మీటింగ్ కాడ కూడా అట్లనే అనుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 3 నెలల కింద దాకా శివాజీ జయంతి ర్యాలీలు చేయనిచ్చిండ్రు, శివాజీ విగ్రహాల కాడ కార్యక్రమాలు చేయనిచ్చిర్రు. వీళ్ళు ప్రతి శివాజీ విగ్రహం కాడ ఒక పోలీసుని పెట్టిర్రు. దండేయాలంటే వెళ్ళిపోవాలంట, స్లోగన్లు కూడా ఇయ్యద్దట, ర్యాలీ పర్మిషన్లు ఇయ్యలే. ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ వస్తే 6 గంటల ర్యాలీ నడిచింది. ఏం సంగతి అని కమిషన్ అడిగితే మేము ఇయ్యలేదు సార్ పర్మిషన్ అంటే, మరి కేసులు బుక్ చేసినామని అడిగిన. కేసులు బుక్ చేసినంటే చేయలే. మరి నిన్న ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇస్తా అని అబద్ధాలు చెప్పిండు నాకు. ఇయ్యలే, పర్మిషన్ ఇస్తా అని ఇయ్యలే. ఇది మరీ ఇది ఔరంగజేబ్ సర్కార్ ఉన్నది. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయమని కేసీఆర్ సార్ను మునుగ చెట్టెక్కిస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి సార్ అరవింద్ అన్న అసలే ఆంతలేడో ఏందో, లేకుంటే సోదరుని పార్టీలు చేర్పించుకొని నా మీద కుసుగులుపుతురని కాంగ్రెస్ మీద కోపం అయ్యిందో గానీ అలా డాడీకి అరవింద్ అన్న ఓల్ ఫ్యామిలీకి బ్రెడ్ బటర్ ఇచ్చిన పార్టీని ఎందుకు ఇట్లా టార్గెట్ చేసిండని ఆడుకోరు కాంగ్రెస్ వాళ్ళు గరమవుతున్నారట. కానీ గమనించి చూస్తే బండనేమో కాంగ్రెస్ సర్కారే ముద్దు, కేసీఆర్ సర్కార్ వద్దని పిలుపునిచ్చిండు. అంతేకాదు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ తోటి పొత్తే ఉండదని అంటున్నాడు. కానీ అరవింద్ అన్నేమో క్వైట్ ఆపోజిట్ లో మాట్లాడుతున్నాడు. కుంపదీసి బీఆర్ఎస్ తోటి ఎంపీ ఎలక్షన్ లో పొత్తు ఖరారు కాబోతుందని ముందస్తు సమాచారంతో అరవింద్ అని ఇట్లా మాట్లాడుతుండా ఏంది అన్న అనుమానాలు కూడా వస్తున్నాయట చాలా మందికి. మరి చూడాలి ఏమవుతుందో.